హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురగిరి వ్లాగ్స్. ఈరోజు పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. పాస్తా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ముందుగా పాస్తాను ఉడికించుకోవడానికి వాటర్ పొయ్యి మీద పెట్టి బాగా మరగబెట్టుకోవాలండి. మరిగిన తర్వాత పాస్తా వేసి అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే పాస్తా విడివిడిగా ఉడుకుతుంది. అలాగైతే కొంచెం సాల్ట్ ఎందుకు వేయాలంటే పాస్తాకి సాల్ట్ పడుతుంది, లేకపోతే తినేటప్పుడు సప్పగా అనిపిస్తుంది. పాస్తా చేయాలంటే అందరూ ఎలా చేయాలో అని ఇబ్బంది పడతారు. నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి, చాలా తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది. వీటికి పెద్ద ఐటమ్స్ కూడా ఏం పట్టవు ఎక్కువగా. ఇన్ని స్ట్రెయిన్ చేసి అలా వదిలేయొద్దు, మధ్య మధ్యలో కలుపుతుండాలి, ఎందుకంటే అతుక్కుపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి, తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలి. పాస్తా కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తుందండి, కానీ అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. మా పిల్లలు బయట అయితే నూడిల్స్ అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఏం తినరు. అందుకని ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి చేసి ఇంట్లోనే పెడతాను. మనకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు, ముందు రోజు టిఫిన్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఇలా పాస్తా ఈజీగా త్వరగా చేసి పెట్టవచ్చు పిల్లలకి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిందండి, ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేయించుకోవాలి. బయట చేసే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వాటిలలో వేసే మసాలా కంటే మనం ఇంట్లో చేసి పెట్టడం చాలా బెటర్. ఇప్పుడు టమాటా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇలా చేస్తే టమాటా సాస్ ఇలాంటివి వేసే అవసరం ఉండదు. ముందు పోసిన వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ 2 స్పూన్లు అంత వాటర్ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత పాస్తా వేసుకొని కలుపుకోవాలి. పాస్తా కడాయిలో వేసుకోవడానికి ముందు పొల్లుగా అనుకోవాలండి, ఇలా విడివిడిగా అనుకొని ఇప్పుడు పాస్తా వేసుకొని కలుపుకోవాలి. పాస్తా చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చిటికెడు గరం మసాలా వేయాలంటే ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా చిటికెడే వేయాలి, ఎక్కువ వేయకూడదు. కొంచెం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి పాస్తా మీద. ఈ పాస్తాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయ వల్లనే పాస్తా టేస్టీగా వస్తుంది. నిమ్మకాయ పిండుకున్న తర్వాత అంతా సరిగ్గా కలిపి అప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచి దింపేసుకోవాలి. ఇదిగోండి, చూడండి పాస్తా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. మనకి ఏ రెస్టారెంట్లోనూ ఇంత టేస్టీ పాస్తా దొరకదు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మా పిల్లలకు చాలా బాగా నచ్చిందండి. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.